దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలమ్మ, స్తోత్రాలు. దేవుడు మిమ్మల్ని దీవించాలి, మిమ్మల్ని ఆశీర్వదించాలి. ఈ నెల 18వ తారీఖు దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. మీరు ఏదైనా సమస్యలుంటే మీ సమస్యలు కామెంట్ రూపంలో పెట్టండి. వాటి కొరకు మేము ప్రత్యేకంగా ఉపవాసం ఉండి మేము మా సంఘము ప్రార్థిస్తాము. మీ ప్రతి అవసరతని తీర్చులాగిన దేవుడు పాదాలు పట్టుకొని మేము అడుగుతామమ్మా. ఉదయమునే వాక్యం అంటే అంత ఆశీర్వాదం. షేర్ చేయండి, అనేకులకి తెలియచేయండి, లైక్ చేయండి. లైక్ చేస్తున్నారని నేను సంతోషిస్తూ ఉన్నాను. ఒక చిన్న వాక్యాన్ని ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఒక వచనం కూడా ఒక మాట రాయబడింది. అప్పుడు సింహాసనమందున్న వాడు ఇదిగో సమస్తమును నూతనముగా చేయుచున్నానని చెప్పాను. ఈ ఒక వాక్య భాగాన్ని గమనిస్తే సమస్తాన్ని నూతనంగా చేస్తాడని. ఇప్పుడు మన జీవితంలో మారని యజమానుడు ఉన్నాడనుకోండి, అతడు ఎప్పుడు అదే త్రాగుడుతూ లేకపోతే లోకానుసారంగా తిరుగుతున్నాడు అనుకోండి, అతన్ని ప్రభు మారుస్తాడని. నీ బిడ్డలు నీ మాట నెట్లేదనుకోండి, వారు వినిలాగున చేస్తాడు. ఒకవేళ నువ్వు పాత ఇంట్లో ఉన్నావు, ఆ ఇల్లు కూడా చక్కగా లేదు, అయినా కానీ నూతనమైన ఇల్లును దేవుడు కట్టిస్తానని అక్కడ వాక్యం రాయబడి ఉంది. ఈ ప్రకటన గ్రంథంలో దేవుడంట సమస్తమును నూతనంగా మారుస్తాడు. ఈ పాతవి కావచ్చు, అసాధ్యమైనవి కావచ్చు, దేవుడు సమస్తమును కూడా సాధ్యం చేస్తాడని వాక్యం మనకి ఇక్కడ రాయబడి ఉంది. నీ ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా నువ్వు దేవుడు సమస్తమును నూతనంగా మారుస్తాడని నీతో తెలియజేస్తూ ఉన్నాడు. ఎప్పుడు మనకి దేవుడు సమస్తము నూతనమైన కార్యములు జరిగిస్తాడని మనము బాగా గమనించినప్పుడు అక్కడ రాయబడిన మాట మనము మొదటగా దేవుని మాటని మనం ఏం చేయాలంటే, ఆయన ఆది నుండి ఉన్నవాడని మనం నమ్మాలి. ప్రభువు ఎప్పటి నుంచి ఉన్నాడంటే ఆది నుండి ఉన్నాడు. ఆయన ఆది నుండి ఉన్నాడు నా ప్రభు అని నమ్మగలిగితే ఖచ్చితంగా దేవుడు నీకు సమస్తమును నూతనంగా చేస్తాడు. అందుకని అల్ఫయు మేఘయు నేనే అంటున్నాడు ఆయన. నీకు దేవుడు ముందుగా ఉన్నాడు, నువ్వు నా ముందు దేవుడు ఉన్నాడు, నా ముందు దేవుడు నడుస్తున్నాడని నీలో ఆ ఒక విశ్వాసం కనుక ఉంటే దేవుడు నీకు సమస్తమును నూతనంగా మారుస్తాడని వాక్యం తెలియజేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఒకసాట కొరింథీయుల పత్రిక ఉండేది, పాతవి గతించును సమస్తమును నూతనముగా మార్చబడతాయి అంటాడు. అంటే దేవుడు ఈ పాత జీవితంలో ఉన్న నీ ఒడిదుడుకులన్నీ కూడా దేవుడు తీసేస్తాడు. ఇప్పుడు అంటే నీవు ఆయన ఆది నుండి ఉన్నాడని నువ్వు నమ్మాలి. రెండోది ఏంటంటే, నీ పాత జీవితాన్ని దేవుడు క్రొత్తగా మారుస్తాడు. రెండో విషయంలో మనము ఆలోచించాలి. పాతవి ఎలా కొత్తగా మారుస్తాడంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు ఘనమైన దేవుడు అంటున్నాడు. నీవు విశ్వాసముగా ఉండాలి, అటు ఇటు పరుగులు ఎత్తకూడదు, వాళ్ళని వీళ్ళని నమ్మకూడదు. సృష్టికర్త అయిన దేవుడైన యెహోవాని మాత్రమే నువ్వు నమ్మి విశ్వసిస్తే నీ జీవితంలో సమస్తమును ప్రభు నూతనంగా మారుస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీ బిడ్డలో నాయన సమస్తమును నూతనంగా మార్చండి, వారి కుటుంబాలను దీవించండి. ఈ లైవ్లో ఈ ప్రార్థనలు ఎక్కువస్తున్న వారు, ఫోన్లో మరి నేను ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నవారు, ప్రభు మరి లైక్ చేస్తున్నవారు, ఈ ఛానల్ని ముందు